బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సందర్భాల్లో చాలా ఛానల్స్ ఇంటర్వ్యూల్లో కూడా శూన్యం నుంచి సునామీని కేసీఆర్ సృష్టించాడు అని చెప్తూ వస్తుంటారు. కేటీఆర్ శూన్యం నుంచి సునామీ అంటే మనకెవరికి తొందరగా అర్థం కాకపోవచ్చు ఏమిటి అనేదంతా. సరే, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు ఆయన నిరాహార దీక్ష, దాని మలుపులు, దానివల్ల కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి వచ్చి ఇంకా ఆయన చావో రేవో అనుకుంటున్న సమయంలో చావు బతుకుల్లో ఉన్నప్పుడు అప్పుడంతా శూన్యమట అది. సో అంటే అంతకుముందు 2009కు ముందు దాకా ఇంచుమించు, లేదు ఇంకా చెప్పాలి 2001కు ముందు వరకు కూడా శూన్యం. అక్కడి నుంచి కేసీఆర్ సునామీ సృష్టించినట్టుగా కేటీఆర్ చెప్తూ వస్తుంటాడు. అయితే ఇప్పుడు మనకు తెలుస్తున్న సమాచారం ఏది? శూన్యం నుంచి సునామీ అంటున్నాం కదా, వడ్లు లేకుండా, బియ్యం లేకుండా దాదాపు 3 నుంచి 5,000 కోట్ల రూపాయల లూటీ జరిగినట్టుగా ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు జరుపుతోంది. ఎప్పుడు ఇదంతా 10 ఏళ్లలో కొట్టిపారేశారు. మనం చాలా సందర్భాల్లో చాలా వీడియోలు చేశాం. హరితహారం పేరిట, మొక్కలు నాటే పేరిట ఎన్ని వందల కోట్లు మాయం చేశారు. రైతు బంధు పేరిట దాదాపు 22,000 కోట్ల స్కామ్ ఎట్లా జరిగిందో ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా ఒక విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే ఫేక్ షీట్లతో మిల్లర్లు స్కామ్ జరిపారు, రైస్ మిల్లర్లు స్కామ్ జరిపారు. ఇది ఎప్పటి నుంచి నడుస్తుంది? 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మొదలైంది ఈ ఫేక్ ట్రక్ షీట్లు. ఇక్కడ ఏంటంటే రాష్ట్రంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను అడ్డాగా చేసుకొని రైస్ మిల్లర్లు స్కామ్కు పాల్పడినట్లుగా తేలింది. దీనిపైన అంటే కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటారు దాన్ని, సిఎంఆర్. ఇది రాకపోవడం వల్ల ఈ మధ్య కొత్తగా సివిల్ సప్లైస్ కమిషనర్గా అపాయింట్ అయిన స్టీఫెన్ రవీంద్ర విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలకు ఆదేశించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన తనిఖీల ఆధారంగా ఈ మొత్తం స్కామ్ బయటపడింది. ఇక మనందరికీ తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మిర్యాలగూడ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో రైస్ మిల్లులు ఎక్కువగా ఉన్నాయి. కనుక రైస్ మిల్లులు ఎక్కువగా ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడే ఈ స్కామ్ జరిగినట్టుగా తెలుస్తుంది. అంటే వడ్డు లేవు, బియ్యం లేవు, శూన్యం. కానీ అందులోంచి సునామీ సృష్టించారు. ఎన్ని వేల కోట్ల అంటే ఇది 2,000 కోట్లు, 3,000 కోట్ల నుంచి 5,000 కోట్ల దాకా ఉండవచ్చునని ఒక అంచనా, సివిల్ సప్లైస్ అధికార వర్గాల అంచనా. ఇదంతా ఎట్లా జరిగిందంటే ఈ రైస్ మిల్లర్లే కుటుంబ సభ్యులు లేకుంటే తమకు పరిచయం ఉన్న వాళ్ళ పేర్లను కూడా చేర్చి ఈ ఏది ఫేక్ అంటే నకిలీ ట్రక్ షీట్స్ చేసి మొత్తం దోపిడీ చేశారు. ఇదంతా కూడా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీల్లో బయటపడుతున్నాయి. నిజానికి 2024 డిసెంబర్లో కూడా ఉమ్మడి సూర్యాపేట జిల్లాలో 4 రైస్ మిల్లులపై దాడి చేసినప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు దాడి చేసి తనిఖీలు చేసినప్పుడు ఈ అక్రమాలు కొన్ని బయటపడ్డాయి. ఈ అక్రమాలు బయటపడినా కూడా దాని వాల్యూమ్ అంటే ఈ స్థాయిలో ఉంటుందని అప్పట్లో అనుకోలేదు. అంటే ఏడాది కిందట ఇది సంగతి, 2024 డిసెంబర్లో. తర్వాత అంటే తిరుమలగిరిలోని సూర్యాపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఇమ్మడి సోమనర్సయ్య, ఆయనకు సంబంధించిన సంతోషిమాత రైస్ మిల్, అట్లాగే రఘురామ రైస్ ఇండస్ట్రీస్లో దాదాపు 220 ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటాం కదా, సిఎంఆర్, ఇది పక్కదారి పట్టినట్టు తేల్చేశారు, అధికారులు తేల్చారు. వాటితో పాటు కోదాడలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్లో కూడా దాదాపు 100 కోట్ల సిఎంఆర్ రైసు మాయమైంది. మొదట్లో దీన్ని ఆడించినట్లుగా వడ్లను అమ్మినట్లుగా చూపి ఆ తర్వాత సిఎంఆర్ను ఎగవేశారు. ఈ ప్రస్తుతం ఇప్పుడు ఫేక్ ట్రక్ షీట్ల వ్యవహారం ఇప్పుడు బయటపడింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వానాకాలం సీజన్లో తెలంగాణ వ్యాప్తంగా 8,000కు పైగా కొనుగోలు సెంటర్స్ను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. వడ్ల సేకరణ కోసం ప్రభుత్వం ఒక్కో సీజన్లో తక్కువలో తక్కువ దాదాపు 20,000 కోట్లకు పైగా నిధులు ఖర్చు చేస్తుంది వడ్లు కొనుగోలు చేయడానికి. అయితే
ఉమ్మడి ఏపీలో నష్టాల బాట పట్టిన రైస్ మిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మూసివేసే దిశకు చేరుకున్నాయి, మూసివేత గురై చాలా రైస్ మిల్స్. అయితే బీఆర్ఎస్ అధికారులకు రాగానే తెలంగాణ రాష్ట్ర అవతరణ, కేసీఆర్ ముఖ్యమంత్రి, ఇంకా అక్కడి నుంచి సీన్ మారిపోయింది. ప్రభుత్వమే వడ్లను కొని ఎలాంటి బ్యాంక్ గ్యారంటీ లేకుండా కోట్ల విలువైన వడ్లను రైస్ మిల్లర్లకు కేటాయించడం అనేది అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈ స్కామ్కు అక్కడ నాంది పలికినట్టుగా మనకు కనిపిస్తుంది. దాదాపు ఆ బీఆర్ఎస్ హయాంలో ఆ టెన్యూర్ ఏదైతే 9.5 years ఏదైతే ఉందో అందులో ఆల్మోస్ట్ 400 మందికి పైగా రైస్ మిల్లర్సు కనీసం 3,000 కోట్లకు విలువ చేసే సిఎంఆర్ బియ్యం ఇవ్వకుండా ప్రభుత్వానికి ఇప్పటికీ చుక్కలు చూపిస్తున్నట్లుగా ఒక ఇష్యూ వెలుగులోకి వచ్చింది. దాదాపు కేవలం ఒక 20 మంది మాత్రమే మిల్లర్లు మాత్రమే ఒక 600 కోట్ల విలువైన బియ్యాన్ని ప్రభుత్వానికి సప్లై చేయట్లేదు అని అనుకుందాం. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లులకు వెళ్ళి తనిఖీలు చేస్తే అసలు అక్కడ వడ్ల బస్తాలే లేవు. చూడండి, ఆ తనిఖీలో బయటపడ్డది ఏమిటంటే వడ్లు లేవు, బియ్యం లేవండి, శూన్యం నుంచి లూటీ స్కామ్ను సృష్టించారు ఎవరు? రైస్ మిల్లర్లు. ఈ భాగవతం అనేది 10 ఏళ్ళు కంటిన్యూగా జరిగినట్లుగా ఇప్పుడు అంచనా వేస్తున్నారు ఎవరు? సివిల్ సప్లైస్ అఫీషియల్స్. అందువల్ల సిఎంఆర్ బియ్యం ఇవ్వని రైస్ మిల్లుల్లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు జరుగుతున్నాయి. ఎప్పట్లాగే కేటాయించిన వడ్లు ఆ మిల్లుల్లో నిల్వలకు మధ్య ఉన్న తేడా, అట్లాగే వడ్ల బస్తాలు ఆ రైస్ మిల్లులకు వడ్ల బస్తాలు ఏ పర్చేస్ సెంటర్స్ నుంచి, అంటే వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, ఏ కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చాయి, వడ్ల మీద రైతుల పేర్లేంటి అని ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో విచారణ నడుస్తుంది. గ్రౌండ్ లెవెల్లో అంటే దీంతో ఈ గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్న విచారణలో అంటే బయటపడ్డ ఇష్యూస్ ఏంటంటే ఈ రైస్ మిల్లర్లు వడ్లు కొనకుండానే చేసిన దందాలు బయటకు కనిపిస్తున్నాయి. 2014 నుంచి అంటే కేసీఆర్ హయాంలో అంతకుముందు దాదాపు మూతపడే పరిస్థితికి వచ్చిన రైస్ మిల్స్ ఒక్కసారే లేచి కూర్చున్నాయి, అంటే మళ్ళీ ప్రాణం పోసుకున్నాయి. ఈ ప్రాణం పోసుకోవడంతో పాటుగా ఈ స్కాములు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఉదాహరణకు ఇక్కడ ఒక వెలుగులోకి వచ్చింది, ఒక పత్రికలో వచ్చిన కథనం ప్రకారం హనుమకొండ సమీపంలో షాయంపేట మండలానికి సంబంధించి కాట్రపల్లి, పత్తిపాక, షాయంపేట ఈ 3 కొనుగోలు కేంద్రాల నుంచి కమలాపురం మండలంలోని సాంబశివ రైస్ మిల్లుకు 1,70,00,000 విలువ చేసే వడ్లు పంపినట్లుగా రికార్డ్స్లో ఉన్నాయి. ఎంత? 1,70,00,000 విలువ చేసే వడ్లు. అయితే ఈ రైస్ మిల్లు ఓనరు ఈ కస్టమ్ మిల్లింగ్ రైస్ అంటాం కదా, అవి ఇవ్వకుండా తిప్పుతున్నాడు. దీంతో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్సు ఆ రైస్ మిల్లును తనిఖీ చేశారు. అక్కడ మళ్ళీ వడ్లు లేవు, బియ్యం లేవు. దీంతో ట్రక్ షీట్స్ ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలిస్తే రైతుల పేర్లకు బదులుగా రైస్ మిల్లు ఓనర్ కుటుంబ సభ్యులు బంధువుల పేర్లే ఉన్నాయి. చూడండి, ఇంకా దీంతో ఫలానా చోటి నుంచి అంటే ఏ కొనుగోలు కేంద్రాల నుంచి రైస్ మిల్స్కు వచ్చాయి అనే దానికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇప్పుడు సేకరిస్తున్నారు. ఇది పెద్ద స్కామ్గా కూడా కనిపిస్తుంది. దాదాపు 3,000 నుంచి 5,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్. ఏమిటి ఇన్ని వేల కోట్ల స్కామ్కు తెగబడ్డారంటే దీనికి ఎవరున్నట్టు లెక్క అంటే ఖచ్చితంగా ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ సంబంధించిన వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. ఒకటి అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉండొచ్చు, అట్లాగే ఇంకా చెప్పాలంటే సివిల్ సప్లైస్ సంబంధించిన కొంతమంది అధికారులు ఉండొచ్చు. ఇట్లా రకరకాల డిపార్ట్మెంట్స్ సంబంధించి ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అధికారుల సపోర్ట్ లేకుండా, అట్లాగే అప్పటి రాజకీయ నాయకుల మద్దతు లేకుండా ఈ కుంభకోణం జరిగే అవకాశాలు లేవని కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.